హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ అండి. ఈరోజు మన టాపిక్లో బ్యాంక్ నిఫ్టీలో మనం ప్రతిరోజు కూడా ట్రేడింగ్ చేయాలి అంటే ఒక ట్రేడింగ్ సెటప్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. సో ప్రతిరోజు కూడా మనం ట్రేడ్ చేయడానికి మన యొక్క ట్రేడింగ్ సెటప్ అనేది ఎలా చేసుకోవాలో ఇప్పుడు డిస్కస్ అయితే చేద్దామండి. ఈ ట్రేడింగ్ సెటప్ కోసం మనము డిస్కస్ చేయబోయే టాపిక్స్ ఏంటంటే బ్యాంక్ నిఫ్టీని ఎలా అనాలిసిస్ చేయాలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బ్యాంక్ నిఫ్టీలో ట్రెండ్ ఎలా చెక్ చేయాలో చెప్తాను. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ కోసం మాట్లాడదాం, టెక్నికల్ ప్యాటర్న్స్ కోసం మాట్లాడదాం, ఆప్షన్ చైన్ డేటా కోసం మాట్లాడదాం, గ్లోబల్ మార్కెట్స్ కోసం మాట్లాడదాం, వెయిటేజ్ స్టాక్స్ కోసం కూడా డిస్కస్ చేసి ఈ వీడియో అనేది క్లోజ్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఎవరైతే ఓన్గా ట్రేడ్ చేయాలి అనుకుంటున్నారో ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి. ఈ వీడియో కాన్సెప్ట్ మీకు అర్థమై హెల్ప్ఫుల్గా ఉంటే వీడియోని లైక్ చేయండి. అదర్వైజ్ ఈ వీడియో మీకు ఎందుకు నచ్చలేదు అన్నది ఫీడ్బ్యాక్ అయితే డెఫినెట్లీ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఫైనల్గా మీ ఒపీనియన్ మాత్రం తప్పకుండా తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, అదర్వైజ్ కామెంట్ బాక్స్లో అయితే మెన్షన్ చేయండి. ఇప్పుడు టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఫస్ట్ నిఫ్టీ కోసం మాట్లాడదాం. ఫర్ ఎగ్జాంపుల్గా మండే మార్కెట్ ఓపెనింగ్ ఇస్తుంది. మండే మార్కెట్ ఓపెనింగ్ ఎంత టైంకి ఇస్తుందండి? 9:15కి నిఫ్టీ ఓపెనింగ్ ఇస్తుంది. 9:15 ముందు అంటే ఒక రోజు ముందు మార్కెట్ క్లోజ్ అవుతుంది కదా. 3:30కి మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఫస్ట్ మనం చేయవలసిన అనాలిసిస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ నిఫ్టీ ఎక్కడ క్లోజ్ అయిందో చూడండి. దీనికోసం మీరు ఏం చేస్తారంటే డే టైం ఫ్రేమ్ అయితే పెట్టండి. డే టైం ఫ్రేమ్ పెట్టుకున్న తర్వాత నిఫ్టీ మీకు అప్ ట్రెండ్లో కనిపిస్తుందా లేదంటే డౌన్ ట్రెండ్లో కనిపిస్తుందా, ఇది చాలా ఇంపార్టెంట్. సో ప్రెజెంట్ మనకి నిఫ్టీ ఒక అప్ ట్రెండ్లోనే కనిపిస్తుంది. నెక్స్ట్ మీరు వీక్లీ చార్ట్ అయితే పెట్టండి. వీక్లీ చార్ట్లో మీకు బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తే ట్రెండ్ పాజిటివ్గా ఉంది అని చెప్పి మీరు అర్థం చేసుకోండి. నెక్స్ట్ మంత్లీ చార్ట్ అయితే పెడదాం. మంత్లీ చార్ట్లో కూడా మనకి క్యాండిల్స్ అనేవి బుల్లిష్గానే ఉన్నాయి. సో ట్రెండ్ పాజిటివ్గా ఉంది అని చెప్పి మనకు కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే ట్రెండ్ పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, మార్కెట్ బుల్లిష్గా ఉందా బేరిష్గా ఉందా, ఈ కన్ఫర్మేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ట్రెండ్ మనం ఆల్రెడీ చెక్ చేసాం కనుక ట్రెండ్ పాజిటివ్గా ఉంది అని మనకి కన్ఫర్మేషన్ అయితే వచ్చింది. నెక్స్ట్ మనం ఏం చేయాలి? ఫస్ట్ మనం నిఫ్టీ కోసం మాట్లాడుతున్నాం కనుక నిఫ్టీ 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే పెట్టండి. ఎందుకు 1 అవర్ టైం ఫ్రేమ్ పెట్టాలి అంటే 1 అవర్ టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్స్ ఏమైనా బ్రేక్అవుట్ అవుతున్నాయా లేదంటే టెక్నికల్గా మనకి ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తున్నాయా అని చెప్పి మనము చూడవలసి ఉంటుంది. సో నేనేం చేస్తున్నాను, 1 అవర్ టైం ఫ్రేమ్ అయితే పెట్టాను. ఇక్కడ చూడండి ట్రెండ్ లైన్ ఉంది కదండి, ట్రెండ్ లైన్లోకి వెళ్ళి ఈ లో పాయింట్ ఉంది కదండి, ఈ లో పాయింట్ని క్లిక్ చేస్తూ ఒక ట్రెండ్ లైన్ అయితే డ్రా చేశాను. ప్రెజెంట్ మార్కెట్ క్లోజింగ్ అనేది ట్రెండ్ లైన్ దగ్గరలో క్లోజ్ అయింది. ఓకే, ఇప్పుడు మన యొక్క వ్యూ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ బిలో ఒక 1 అవర్ టైం ఫ్రేమ్లో ఒక క్యాండిల్, ఒక నెగిటివ్ క్యాండిల్ క్లోజ్ అయ్యి దాని లో బ్రేక్అవుట్ అయితే మ్యాక్సిమం నిఫ్టీలో మనం సెల్లింగ్ ఆపర్చునిటీ చూడొచ్చు అని చెప్పి ఒక ఒపీనియన్ అయితే క్రియేట్ చేసుకుంటాం. మీకు ఇప్పుడు నేను చెప్తున్న ప్రతి ఒక్క పాయింట్ కూడా లింక్ చేసుకుంటూ వెళ్ళాలండి. ఓన్లీ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చింది నేను సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాను, పుట్ ఆప్షన్ బై చేస్తాను అంటే కుదరదు. మీరు ఎలా ట్రేడ్ చేయాలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ ట్రెండ్ లైన్. సో ట్రెండ్ లైన్ డ్రా చేసుకున్న తర్వాత మీరు ఏం చేయాలి, 1 అవర్ టైం ఫ్రేమ్లో ఈ ట్రెండ్ లైన్ బిలో ఒక నెగిటివ్ క్యాండిల్ క్లోజ్ అయితే మీరు అప్పుడు మీ పాయింట్ ఆఫ్ వ్యూలో నిఫ్టీని నెగిటివ్గా చూడాలి. ఇదే ట్రెండ్ లైన్ మీరు 30 మినిట్స్ చార్ట్లో డ్రా చేశారనుకోండి, 30 మినిట్స్లో మీకు నెగిటివ్ క్యాండిల్ కనిపించి దానిలో బ్రేక్అవుట్ అయితే నిఫ్టీలో మీరు సెల్లింగ్ ఆపర్చునిటీ చూడడానికి ఒక ఒపీనియన్ మాత్రమే క్రియేట్ చేసుకుంటారు. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, నిఫ్టీకి సంబంధించిన ట్రెండ్ అయితే చెక్ చేస్తాం. నెక్స్ట్ ట్రెండ్ లైన్స్ కూడా డ్రా చేస్తాం. ఆ నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే టెక్నికల్గా మీకు ఏమైనా ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయి. ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇది ఎగ్జాక్ట్గా ప్యాటర్న్ అయితే కాదు. మీరు ప్యాటర్న్స్ని ఎలా చూడాలంటే ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం. సో దీన్ని నేను డబుల్ టాప్గా అనుకుంటున్నాను అనుకోండి. ఎగ్జాంపుల్ ఇదొక టాప్, ఇదొక టాప్. సో దీన్ని నేను డబుల్ టాప్గా అనుకుంటే నేను ఎక్కడ ఎంట్రీ తీసుకుంటాను?
17,200 ఇది ఒక ఇంపార్టెంట్ జోన్ గా నాకు కనిపిస్తుంది, సపోర్ట్ జోన్ గా కనిపిస్తుంది. కనుక ఈ జోన్ ని నిఫ్టీ బ్రేక్అవుట్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అంటే డెఫినెట్లీ నిఫ్టీ యొక్క ట్రెండ్ చేంజ్ అయింది, మ్యాక్సిమం మార్కెట్ బేరిష్ ట్రెండ్ లోకి ఎంటర్ అయింది అని చెప్పి నేను డిసైడ్ అవుతాను. ఓకే, ఎందుకు డిసైడ్ అయినండి, ఇక్కడ నాకు డబుల్ టాప్ కనిపించింది. ఈ ప్యాటర్న్ ప్రకారంగా ఎప్పుడైతే ఈ లో బ్రేక్అవుట్ అవుతుందో, అంటే ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయిపోతుందో, అప్పుడు మనం ఈ ప్యాటర్న్ ని బేస్ చేసుకుంటే మార్కెట్ ని నెగిటివ్ గా చూస్తాం. సో నిఫ్టీని మనం ఎలా అనాలిసిస్ చేసాం, ఒకటి ట్రెండ్ లైన్స్ డ్రా చేసాం, రెండు ప్యాటర్న్స్ ఏమైనా టెక్నికల్ గా మనకి ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయా లేదా అని చెప్పి కూడా వెరిఫై చేయడం జరిగింది. నెంబర్ 3 సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీని కూడా మనం డ్రా చేయాలి. సో నేనేం చేస్తున్నాను, నిఫ్టీ సపోర్ట్ ఎక్కడ ఉంది, ఇక్కడ నిఫ్టీ సపోర్ట్ ఉంది, ఇదే ఎగ్జాక్ట్ గా నిఫ్టీ సపోర్ట్ అని చెప్పి మనకి ఎలా తెలుసు, చూడండి ప్రీవియస్ గా నిఫ్టీ అప్ సైడ్ ర్యాలీ చేసింది, కానీ ఇక్కడ కరెక్షన్ ఇచ్చింది, బట్ ఈ లెవెల్ టచ్ చేసిన తర్వాత మళ్ళీ మార్కెట్ పాజిటివ్ గా వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్ ఇచ్చినా సరే ఈ లెవెల్ దగ్గర నుంచి పాజిటివ్ గా వెళ్ళింది, మళ్ళీ కరెక్షన్ ఇచ్చినా సరే ఈ లెవెల్ దగ్గర నుంచి పాజిటివ్ గా వెళ్ళింది. అంటే 3 times ఎగ్జాక్ట్ గా చూసుకుంటే 4 times కూడా ఈ లెవెల్ ని సపోర్ట్ లెవెల్ గా తీసుకుంది, ఈ లెవెల్ దగ్గర నుంచి ఒక బౌన్స్ వచ్చింది. అంటే బయ్యర్స్ కి ఇక్కడ స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. సో ఈ లెవెల్ ని మనం ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ గా తీసుకుంటాం. ఇప్పుడు సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మనం ఎలా అర్థం చేసుకుంటామండి, నిఫ్టీ ఒక ఇంపార్టెంట్ సపోర్ట్ లెవెల్ ని బ్రేక్అవుట్ చేసింది, సో మ్యాక్సిమం నిఫ్టీ ఫాల్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ మనం ట్రెండ్ లైన్ బేస్ చేసుకున్నాం, ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్అవుట్ అవుతుందో మనం నిఫ్టీని నెగిటివ్ గా చూస్తున్నాం. నెక్స్ట్ టెక్నికల్ గా ప్యాటర్న్స్ ఏమైనా కనిపించాయని చూసుకున్నాం. ఎగ్జాంపుల్ గా మనము డబుల్ టాప్ అనుకుంటే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే మార్కెట్ నెగిటివ్ గా చూద్దాం అనుకున్నాం. థర్డ్ గా మనం ఏం చేస్తామండి, సపోర్ట్ ని డ్రా చేసాం, ఈ సపోర్ట్ లలో బ్రేక్అవుట్ అయినా సరే నేను మార్కెట్ ని నెగిటివ్ గా చూస్తాను. మరి రెసిస్టెన్సీ ఎక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చూడండి, ఫస్ట్ టైం ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ ఇచ్చింది, సెకండ్ టైం కూడా ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ ఇచ్చింది. సో ఇది రెసిస్టెన్సీగా యాక్ట్ చేస్తుంది. ఈ లెవెల్ ఏదైతే ఉందో ఈ లెవెల్ రెసిస్టెన్సీగా యాక్ట్ చేస్తుంది. ఎందుకు యాక్ట్ చేస్తుంది, ఫస్ట్ టైం ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది, సెకండ్ టైం కూడా ఇక్కడ నుంచే మార్కెట్ రివర్స్ అయ్యింది. కనుక మనము ఈ లెవెల్ ని ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ గా చూస్తున్నాం. ఈ రెసిస్టెన్సీ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యింది అనుకోండి, మనం మార్కెట్ ని పాజిటివ్ గా చూడాలి. ఎందుకు అంటే 2 times ఎప్పుడైతే మార్కెట్ ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ ఇచ్చిందో అటువంటి లెవెల్ ని బయ్యర్స్ స్ట్రాంగ్ గా బ్రేక్అవుట్ చేస్తారు అంటే మార్కెట్ ని అప్ సైడ్ తీసుకెళ్ళడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నారు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ ఈ లెవెల్స్ మనకి ఎలా ఉపయోగపడ్డాయండి, ఈ లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అయితే మనం మార్కెట్ ని బుల్లిష్ గా చూస్తున్నాం, అదే మార్కెట్ ఈ హై దగ్గర నుంచి రివర్స్ అయితే మార్కెట్ ని మనం బేరిష్ గా చూస్తున్నాం. ఇలా మీరు నిఫ్టీని అనాలిసిస్ చేయవలసి ఉంటుంది. ఇప్పటి వరకు మనం చేసింది టెక్నికల్ గా చూసాం, టెక్నికల్ గా ట్రెండ్ చెక్ చేసాం, టెక్నికల్ గా ట్రెండ్ లైన్ డ్రా చేసాం, టెక్నికల్ గా ఏమైనా ప్యాటర్న్స్ ఫామ్ అయ్యా లేదా చూసాం, టెక్నికల్ గా సపోర్ట్ రెసిస్టెన్సీని కూడా డ్రా చేయడం జరిగింది. ఇది నిఫ్టీని అనాలిసిస్ చేసే పద్ధతి. ఓకే, మీరు నిఫ్టీలో ఎంట్రీ ఎలా తీసుకోవాలో కూడా మీకు చెప్తాను, కానీ ఫస్ట్ మనం డిస్కస్ చేయాల్సింది అనాలిసిస్ కోసం కనుక. సో నిఫ్టీ అనాలిసిస్ మీకు అర్థమైంది కదండి, ఇన్ని ప్యాటర్న్స్ ని బేస్ చేసుకుని నిఫ్టీని మనం అనాలిసిస్ అయితే చేస్తాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కోసం మాట్లాడదాం. సో ఇప్పుడు మనం బ్యాంక్ నిఫ్టీని ఎలా అనాలిసిస్ చేస్తామండి, సేమ్ ప్యాటర్న్స్. డే టైం ఫ్రేమ్ లోకి వెళ్ళండి, డే టైం ఫ్రేమ్ లో మనకి బ్యాంక్ నిఫ్టీ అప్ ట్రెండ్ లో కనిపిస్తుంది. నెక్స్ట్ వీక్లీ చార్ట్ పెట్టండి, వీక్లీ చార్ట్ లో ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది. నెక్స్ట్ మంత్లీ చార్ట్ పెట్టండి, మంత్లీ చార్ట్ లో కూడా ఒక బుల్లిష్ క్యాండిల్ ఉంది, అంటే ట్రెండ్ పాజిటివ్ గా ఉంది, ఈ కన్ఫర్మేషన్ వచ్చింది. నెక్స్ట్ మనం వీక్లీ చార్ట్ లో చూడండి, వీక్లీ చార్ట్ లో మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వస్తుందా లేదా అని చెప్పి వెరిఫై చేసుకోవాలి. ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అనేది 1 hour టైం ఫ్రేమ్ అనే కాదు, 30 minutes, 15 minutes, డే టైం ఫ్రేమ్, వీక్లీ టైం ఫ్రేమ్, మంత్లీ టైం ఫ్రేమ్, ఎందులో మనకి ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ వచ్చినా సరే మనం పాజిటివ్ గా చూడాలి. చూడండి వీక్లీ టైం ఫ్రేమ్ లో మనకు ఒక ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ కనిపిస్తుంది, సెకండ్ టైం, థర్డ్ టైం బ్రేక్అవుట్ ఇచ్చింది. సో ఫర్ ఎగ్జాంపుల్ గా ఎప్పుడైనా సరే ఇలా బ్రేక్అవుట్ ఇచ్చేటప్పుడు సర్వసాధారణంగా ఈ బ్రేక్అవుట్ లో స్ట్రెంగ్త్ ఉంటే ఏం జరుగుతుంది, బ్రేక్అవుట్ ఇచ్చింది కదండి, ఒక చిన్న రీట్రేస్మెంట్ కి వచ్చి
ప్రీవియస్ గా క్రియేట్ చేసిన హైని బ్రేక్అవుట్ చేస్తుంది అనుకోండి, ఇంకా బ్యాంక్ నిఫ్టీ ఎక్కడ కూడా ఆగదండి, మాక్సిమం అప్ ట్రెండ్ లోనే దూసుకుపోతుంది. అదే బ్యాంక్ నిఫ్టీలో ఇంకా వీక్నెస్ ఉంది అనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయ్యి ఈ ట్రెండ్ లైన్ కింద కూడా వచ్చేస్తుంది. అంటే ఒక బ్రేక్అవుట్ వచ్చేటప్పుడు ఆ బ్రేక్అవుట్ స్ట్రాంగ్ గా ఉందా వీక్ గా ఉందా అని చెప్పి మనకి కన్ఫర్మేషన్ ఎప్పుడవుతుంది, బ్రేక్అవుట్ వచ్చిన వెంటనే స్ట్రాంగ్ గా ఉంది అని చెప్పి కన్ఫర్మేషన్ మనం తీసుకోకూడదు. డెఫినెట్లీ ఒక రీట్రేస్మెంట్కి వస్తుంది, రీట్రేస్మెంట్కి వచ్చి మళ్ళీ అంతే ఫాస్ట్గా బౌన్స్ వచ్చింది అంటే ఈ బ్రేక్అవుట్లో స్ట్రెంగ్త్ ఉంది అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. సో బ్యాంక్ నిఫ్టీ ట్రెండ్ అయితే వెరిఫై చేసుకున్నాం. నెక్స్ట్ ఏం చేయాలండి, 1 hour టైం ఫ్రేమ్ పెడుతున్నాను. 1 hour టైం ఫ్రేమ్లోనే ట్రెండ్ లైన్స్ డ్రా చేయాలంటే అలా ఏం లేదు, మీరు ఏ టైం ఫ్రేమ్ అయినా యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు నేను ఈ లో ఉంది కదండి, ఈ లోని మ్యాచ్ చేశాను. చూడండి, ఈ లోన్ కూడా మీకు జస్ట్ ఎక్స్ప్లెనేషన్ కోసం మాత్రమే చెప్తున్నాను. ఈ లోన్ మ్యాచ్ చేసాం. ఇప్పుడు నా పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉంటుంది, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అయితే నేను బ్యాంక్ నిఫ్టీని నెగిటివ్గా చూస్తాను అని చెప్పి ట్రెండ్ లైన్ ద్వారా నేను కన్ఫర్మేషన్ చేసుకుంటాను. నెక్స్ట్ ఏం చేస్తాను, టెక్నికల్గా నాకు ఏమైనా ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయా అని చెప్పి చూస్తాను. సో టెక్నికల్గా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్గా ఈ హై బ్రేక్అవుట్ అయిందనుకోండి, ఓకే చాలా మంచి ర్యాలీ బ్యాంక్ నిఫ్టీలో వస్తుంది అని చెప్పి అర్థం చేసుకుంటాను. ఎందుకు అంటే 3 times కూడా ఇక్కడ నుంచి మార్కెట్ రివర్స్ అయింది. సో నేను దీన్ని ఏం చేస్తాను, ఒక ఫ్లాగ్ గా తీసుకుంటాను. సో ఈ ఫ్లాగ్ బ్రేక్అవుట్ వస్తే, ఫర్ ఎగ్జాంపుల్గా ఈ ఫ్లాగ్ అనేది బ్రేక్అవుట్ అప్ సైడ్ ఇస్తే నేను బ్యాంక్ నిఫ్టీని పాజిటివ్గా చూస్తాను, అదే డౌన్ సైడ్ ఇస్తే మ్యాక్సిమం నెగిటివ్గా చూస్తాను. సో ట్రెండ్ లైన్ చెకింగ్ అయిపోయింది, టెక్నికల్గా ప్యాటర్న్ కూడా నేను చెక్ చేసుకున్నాను. నెక్స్ట్ ఏం చేస్తాను, సపోర్ట్ రెసిస్టెన్సీ లైన్స్ని డ్రా చేస్తాను. సో ఫస్ట్ ఏం చేస్తానంటే, సపోర్ట్ ఎక్కడుంది, ఇక్కడ సపోర్ట్ ఉంది. ఇక్కడ ఎందుకు సపోర్ట్ ఉంది చూద్దాం. ఇక్కడ చూడండి, ప్రీవియస్గా ఇక్కడ మార్కెట్ క్లోజ్ అయింది, బట్ ఓపెనింగ్ అనేది గ్యాప్ అప్లో ఇచ్చింది. ఈ లెవెల్ని సపోర్ట్ లెవెల్గా ఫస్ట్ టైం తీసుకుంది, సెకండ్ టైం తీసుకుంది, థర్డ్ టైం కూడా ఇక్కడే సపోర్ట్ని తీసుకుంది. సో ఈ లెవెల్ సపోర్ట్ లెవెల్ అని చెప్పి నేను అర్థం చేసుకుంటాను. అంటే ఈ లెవెల్ దగ్గర బయ్యర్స్కి స్ట్రెంగ్త్ ఉంది. ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఓకే, బయ్యర్స్ వీక్గా ఉన్నారు, సెల్లర్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరిగింది అంటే బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇది ఒక ఒపీనియన్ మాత్రమేనండి, ఇలానే జరగాలి అని చెప్పి ఎక్కడ కూడా రూల్ అయితే ఉండదు. స్టాక్ మార్కెట్లో ఇలా చెప్పారు, ఇలానే జరుగుతుందా అంటే ఇలానే జరగాలని చెప్పి రూల్ అయితే లేదు. కానీ మెజారిటీ ఆఫ్ టైమ్స్ అయితే ఇదే కదా జరిగింది. సో దీన్ని నేను సపోర్ట్గా తీసుకున్నాను. ఇప్పుడు రెసిస్టెన్సీ, మరి రెసిస్టెన్సీ ఏమవుతుంది, ఇది అవుతుంది. ఎందుకు అవుతుంది, ఫస్ట్ టైం ఎక్కడి నుంచి రిజెక్షన్ వచ్చింది, సెకండ్ టైం రిజెక్షన్ వచ్చింది, థర్డ్ టైం కూడా రిజెక్షన్ వచ్చింది. అంటే ఇంతకంటే పైకి వెళ్ళడానికి సెల్లర్స్ అనేవాళ్ళు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇక్కడ సెల్లర్స్కి స్ట్రెంగ్త్ ఉంది, అందుకే మార్కెట్ని ఎన్నిసార్లు అయినా సరే ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ చేస్తున్నారు. అదే ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయ్యింది అంటే అప్పుడు ఏమవుతుంది, సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ వీక్ అయ్యారు. అంటే ఈ లెవెల్ కంటే పైకి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళడానికి వాళ్ళు యాక్సెప్ట్ చేశారనుకోవచ్చు, లేదనుకుంటే బయ్యర్స్ యొక్క స్ట్రెంగ్త్ పెరిగింది, అందుకే ఈ లెవెల్ని స్ట్రాంగ్గా బయ్యర్స్ అనేవాళ్ళు బ్రేక్అవుట్ చేశారు అని చెప్పి మనము అర్థం చేసుకోవాలి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మనము చేయాల్సిన అనాలిసిస్ అనేది టెక్నికల్గా ఎలా అనాలిసిస్ చేయాలో చేసేసాం. ఇక మార్కెట్లో వచ్చే న్యూస్ అంటారా, అది ఎలానో మనం ఫాలో అవుతుంటాం. ఏమైనా ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడు మనము ఎంత టెక్నికల్గా అనాలిసిస్ చేసినా సరే మార్కెట్ అయితే ఆ లెవెల్స్కి అస్సలు రెస్పెక్ట్ ఇవ్వదు, దానికి వచ్చినట్టు బిహేవ్ చేస్తుంది. దాన్ని పక్కన పెట్టండి. ఎప్పుడనేది ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడే, కానీ రిమైనింగ్ టైంలో మాత్రం ఈ ఇంపార్టెంట్ సపోర్ట్ని రెసిస్టెన్సీని రెస్పెక్ట్ ఇస్తూ వెళ్తుంది. ఓకే, సో టెక్నికల్గా మనం చేయాల్సిన అనాలిసిస్ మొత్తం కూడా చేస్తాం. సో ఫస్ట్ టాపిక్ ఏం మాట్లాడాం, నిఫ్టీ కోసం మాట్లాడాం. నిఫ్టీ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. నిఫ్టీలోనే ట్రెండ్ అంటే ట్రెండ్ ఎలా చెక్ చేయాలో కూడా మీకు చెప్పాను కనుక ట్రెండ్ కాన్సెప్ట్ కూడా కంప్లీట్ అయింది. బ్యాంక్ నిఫ్టీ కోసం చెప్పాను, బ్యాంక్ నిఫ్టీలో కూడా ట్రెండ్ ఎలా వెరిఫై చేయాలో కూడా మీకు చెప్పాను. సో ఇక్కడతో ఈ 3 టాపిక్స్ అయితే కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మన యొక్క టాపిక్ ఏంటి, సపోర్ట్ రెసిస్టెన్సీ. సో ఈ టాపిక్ లోనే మీకు సపోర్ట్ రెసిస్టెన్సీ లైన్స్ కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్గా ట్రేడింగ్ పర్పస్గా సపోర్ట్ని రెసిస్టెన్సీని ఎలా డ్రా చేయాలి అంటే 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకోండి. 15 minutesలో టైం ఫ్రేమ్ అనేది మీరు ఎంత పెంచుకుంటే అంత యాక్యురసీతో ఉంటుందండి. మనము ఇంట్రాడే ట్రేడింగ్ చేస్తాం కనుక 15 minutesలోనే డ్రా చేసుకోవాలి. అదే సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీని మనం 1 hour టైం ఫ్రేమ్లో డ్రా చేసుకుంటే ఇంకా స్ట్రాంగ్గా ఉంటుంది.
30 మినిట్స్తో కంపేర్ చేసుకుంటే 1 అవర్లో స్ట్రాంగ్గా ఉంటుంది, 1 అవర్తో కంపేర్ చేసుకుంటే డే టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్గా ఉంటుంది. సో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీని ఎంత ఎక్కువ టైం ఫ్రేమ్లో డ్రా చేస్తే అంత స్ట్రాంగ్గా ఉంటుంది. ఇది అర్థం చేసుకోండి. అలా అని చెప్పి మనం చేసేది ఇంట్రాడే ట్రేడింగ్ కనుక మనము 15 మినిట్స్లో డ్రా చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫస్ట్ ఈ లెవెల్స్ని అయితే నేను రిమూవ్ చేస్తాను. ఈ లైన్ ఉంచేద్దాం, మీకు ఆల్రెడీ అర్థమవుతుంది. దీన్ని నేను రెసిస్టెన్సీగా తీసుకున్నాను. ఎందుకు అంటే 3 టైమ్స్ ఈ లెవెల్ దగ్గర నుంచి రిజెక్షన్ ఇచ్చింది కనుక నేను దీన్ని రెసిస్టెన్సీగా తీసుకున్నాను. నెక్స్ట్ సపోర్ట్గా నేను ఈ లెవెల్ని తీసుకుంటున్నాను. ఎందుకు తీసుకుంటున్నాను చూడండి. ప్రీవియస్గా ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినా సరే డౌన్ సైడ్ వచ్చేటప్పుడు ఈ లెవెల్ దగ్గర నుంచి రివర్స్ అవ్వడం జరిగింది. మరి ఈ 2 క్యాండిల్స్ బ్రేక్అవుట్ అయ్యాయి కదా అంటే ఇక్కడ చాలా మంది కూడా బుక్ అవుతారు. అందుకే మీకు సపోర్ట్ కానీ రెసిస్టెన్సీ కానీ బ్రేక్అవుట్ అవుతుంది అన్నప్పుడు కన్ఫర్మేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. కన్ఫర్మేషన్ తీసుకోకపోతే ఇటువంటి ఫేక్ బ్రేక్అవుట్స్లో మీరు బుక్ అయిపోతారు. చాలా మంది ఇక్కడ బుక్ అయిపోతారండి. ఎందుకు బుక్ అవుతారు అంటే ఒక ఇంపార్టెంట్ సపోర్ట్లలో బ్రేక్అవుట్ అయింది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, నిఫ్టీలో పుట్ ఆప్షన్ బై చేయడం, ఒక ఆప్షన్ సెల్లర్ అయితే కాల్ ఆప్షన్ని సెల్ చేయడం, లైక్ వైజ్ చేస్తారు. వెంటనే మార్కెట్ రివర్స్ అయిపోతుంది. సో వీళ్ళ యొక్క స్టాప్ లాస్ హిట్ అవడం, వీళ్ళు లాస్లోకి వెళ్ళడం కామన్ గా జరుగుతుంది. ఇటువంటి టైమ్స్లోనే సపోర్ట్ కానీ రెసిస్టెన్సీ కానీ ఏ లెవెల్స్ బ్రేక్అవుట్ అయినా సరే కన్ఫర్మేషన్ తీసుకోండి. కన్ఫర్మేషన్ చాలా ఇంపార్టెంట్. మరి కన్ఫర్మేషన్ ఎలా దొరుకుతుంది అంటే ఎప్పుడైతే ఒక క్యాండిల్ బ్రేక్అవుట్ అయిందో దానిలోని నెక్స్ట్ వచ్చే క్యాండిల్ అనేది స్ట్రెంగ్త్ ఉంటే డెఫినెట్గా అంతే ఫాస్ట్గా బ్రేక్అవుట్ చేస్తుంది. సో బ్రేక్అవుట్ చేసిన తర్వాత ఆప్షన్ చైన్ డేటా అని, గ్లోబల్ మార్కెట్స్ అని, వెయిటేజ్ స్టాక్స్ అని, ఇంకా మీరు ఇండికేటర్స్ యూజ్ చేయడం, వీటి ద్వారా కన్ఫర్మేషన్ దొరుకుతుందండి. వీటన్నిటిని కూడా మీరు కంబైన్ చేసుకుంటే కన్ఫర్మేషన్ మీకు ఈజీగా దొరుకుతుంది. ఓకే, సో మీకు అర్థమైంది కదా రెసిస్టెన్స్ని ఎందుకు డ్రా చేశాను, సపోర్ట్ని ఎందుకు డ్రా చేశాను, ఈ క్లారిటీ మీకు వచ్చింది. సో సపోర్ట్ రెసిస్టెన్సీ ఈ టాపిక్ అయితే కంప్లీట్ అయింది. మన యొక్క నెక్స్ట్ టాపిక్ ఏంటి అంటే ఆప్షన్ చైన్ డేటా. ఆప్షన్ చైన్ డేటాను ఎలా అనాలిసిస్ చేయాలి. ఎన్ఎస్సి అనే వెబ్సైట్లోకి వెళ్తే మీరు ఆప్షన్ చైన్ డేటాను అయితే మీరు ఓపెన్ చేసుకోవచ్చు అండి. దీనికోసం కంప్లీట్గా ఒక వీడియో అనేది నేను మన ఛానల్లో చేశాను. సో మీకు డౌట్ ఉంటే అసలు నాకు ఆప్షన్ చైన్ డేటాను ఎలా అనాలిసిస్ చేయాలో నాకు అర్థం కాలేదు, మీరు చాలా సింపుల్గా చెప్పేస్తారు, ఇటువంటి క్వశ్చన్స్ మీకు ఉన్నాయనుకోండి, వీడియో ఎండ్ కార్డ్లో నేను ఆప్షన్ చైన్ డేటా వీడియో అయితే డెఫినెట్లీ పెడతాను. ఆ వీడియో చూడండి, ఎండింగ్ వరకు చూడండి. సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ కోసం కూడా మీకు కంప్లీట్గా కావాలి అంటే వీడియో ఎండ్ కార్డ్లో సపోర్ట్ అండ్ రెసిస్టెన్సీ, ఆప్షన్ చైన్ డేటా ఈ రెండింటికి సంబంధించిన వీడియో అనేది పెడతాను. మీరు తప్పకుండా చూడండి, మీకు ఫుల్ క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు ఆప్షన్ చైన్ డేటా కోసం మాట్లాడదాం. నేను ఎక్స్పైరీ డేట్ని 11 ఆగస్ట్ అయితే పెట్టుకున్నాను. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా కింద స్క్రోల్ చేయండి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ చూడండి టోటల్ అని ఉంది కదండి, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో చూడండి. ఇది కాల్ సైడ్. ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉందో చూడండి. ఇటువైపు ఎక్కువ కనిపిస్తుందా, ఇక్కడ 13 lakhs అబోవ్ కాంట్రాక్ట్స్ ఉంటే ఇక్కడ 10 lakhs అబోవ్ కాంట్రాక్ట్స్ అనేవి మనకు కనిపిస్తున్నాయి. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో కాల్ సైడ్ మనకి స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది అంటే నెగిటివ్ గా చూస్తామా, పాజిటివ్ గా చూస్తామా? నెగిటివ్ గా చూస్తాం. ఎందుకు అంటే ఇక్కడ కాల్ ఆప్షన్ ని సెల్ చేశారు. కాల్ ఆప్షన్ ని సెల్ చేయడం అంటే అర్థం ఏంటండి, మార్కెట్ పైకి వెళ్ళదు అని చెప్పి వీళ్ళు స్ట్రాంగ్ గా నమ్ముతున్నారు కనుక వీళ్ళు కాల్ ఆప్షన్ ని సెల్ చేశారు. మార్కెట్ పైకి వెళ్తుందని చెప్పి వీళ్ళు నమ్ముతున్నారు కనుక వీళ్ళు పుట్ ఆప్షన్ ని సెల్ చేశారు. కానీ పుట్ సైడ్ తో కంపేర్ చేసుకుంటే కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. సో మనము మార్కెట్ ని నెగిటివ్ గా చూడాలి. అంటే ఆప్షన్ చైన్ డేటాను మనం ఫాలో అయ్యేటప్పుడు ఇలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేస్తారంటే నిఫ్టీ, మీరు ఎప్పుడైతే ఆప్షన్ చైన్ డేటాను చెక్ చేస్తున్నారో ఆ పాయింట్ ఆఫ్ వ్యూ టైంలో నిఫ్టీ ఎక్కడుందో చూడండి. నిఫ్టీ ప్రెజెంట్ ఎక్కడుందంటే 17,400 దగ్గర మనకు కనిపిస్తుంది. ఓకే, 17,400. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే స్ట్రాంగ్ గా రెసిస్టెన్సీ ఎక్కడ ఉందండి, ఇక్కడ చూడండి 1,24,736 కాంట్రాక్ట్స్ అనేవి ఇక్కడ ఓపెన్ అవ్వడం జరిగింది. అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ స్ట్రాంగ్ గా ఉంది. చేంజ్ ఇన్ ఓఏ డేటాలో కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా ఇక్కడ మనకు కనిపిస్తుంది. దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, 17,500 లెవెల్ అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్సీ లెవెల్ గా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకు అంటే ఈ లెవెల్ దగ్గర ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు కాల్ సైడ్ స్ట్రాంగ్ గా ఉన్నారు. సో మాక్సిమం ఇక్కడ వరకు మార్కెట్ వెళ్ళినా సరే 17,500 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్ రివర్స్ అవడానికి
పాసిబిలిటీ ఉంటుంది. సో మనము బై సైడ్ ఎంట్రీ ప్లాన్ చేసాము అంటే 17,500 లెవెల్ దగ్గర మన యొక్క స్టాప్ లాస్ ని చేంజ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఆ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వచ్చు, బ్రేక్అవుట్ అవ్వదు అని మీకు చెప్పట్లేదండి. డేటా అనేది కంప్లీట్ గా అప్డేట్ అవుతుంది. బట్ మన పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా ఉండాలి, మనము ఎంట్రీ తీసుకున్న టైంకి ఆప్షన్ చైన్ డేటాను ఫాలో అయ్యేటప్పుడు ఇలా మీరు అర్థం చేసుకోవాలి. ఓకే, ఈ ఆప్షన్ చైన్ డేటా అనేది కంప్లీట్ గా అప్డేట్ అవుతూనే ఉంటుంది. అంటే ఇక్కడ నుంచి వీళ్ళు ఎగ్జిట్ అవ్వచ్చు, లేదంటే పుట్ సైడ్ స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అవ్వచ్చు, ఏదైనా జరగవచ్చు. ఓకే, ఇది కాల్ సైడ్. కాల్ సైడ్ మనము అబ్జర్వ్ చేయాల్సిన లెవెల్ 17,500. మరి పుట్ సైడ్ చూసుకుంటే స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడ కనిపిస్తుంది, 17,300. ఇక్కడ మనకి స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ కనిపిస్తుంది. నెక్స్ట్ మనకి ఎక్కడ కనిపిస్తుంది, 17,200. ఇక్కడ కూడా మనకు ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. అంటే ఇన్ కేస్ మార్కెట్ కరెక్షన్ ఇచ్చినా సరే ఈ రెండు లెవెల్స్ దగ్గర నుంచి రివర్స్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా మనము ఆప్షన్ చైన్ డేటాను అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, ఆప్షన్ చైన్ డేటా పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా? నెగిటివ్ గా ఉంది. వై? బికాస్ కాల్ సైడ్ ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కనుక మనము ఆప్షన్ చైన్ డేటాను నెగిటివ్ గా చూస్తున్నాం. కానీ మన మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఆప్షన్ చైన్ డేటా కంప్లీట్ గా అప్డేట్ అవుతుంది. అప్పుడు ఏమైనా జరగవచ్చు. మేబీ పుట్ సైడ్ స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యి కాల్ సైడ్ అన్వైండింగ్ కనిపించవచ్చు. అన్వైండింగ్ అంటే ఇక్కడ చూడండి, పొజిషన్స్ నుంచి ఎగ్జిట్ అవుతున్నారు కదా, వీళ్ళందరూ ఎందుకు ఎగ్జిట్ అవుతున్నారు? ఇంతకు ముందు వీళ్ళు ఏమనుకున్నారు, మార్కెట్ అనేది ఈ లెవెల్ కంటే పైకి వెళ్ళదు అని చెప్పి వీళ్ళు డిసైడ్ అయ్యారు. కానీ మార్కెట్ ఎప్పుడైతే ఈ లెవెల్ కంటే పైకి వెళ్ళిందో వీళ్ళ యొక్క ఒపీనియన్ మారిపోయింది. ఇంకా మార్కెట్ కిందకు రాదు, మాక్సిమం పైకే వెళ్తుందని చెప్పి వీళ్ళు ఎగ్జిట్ అవుతున్నారు. దీన్ని మనం అన్వైండింగ్ అంటాం. సో ఆప్షన్ చైన్ డేటా అనేది కంప్లీట్ గా అప్డేట్ అవుతుంది కనుక మనము ఎంట్రీ తీసుకునే ముందే ఆప్షన్ చైన్ డేటాను ఫాలో అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ. సేమ్ అండి, ఇందులో కొత్తగా చెప్పడానికి ఏం లేదు. బ్యాంక్ నిఫ్టీ ఎట్ ద మనీ 37,900 ఇక్కడ కనిపిస్తుంది. ఇప్పుడు ఫస్ట్ మీరు ఏం చేయాలి, కిందకి రండి. ఇక్కడ 9 lakh అబోవ్ కాంట్రాక్ట్స్ ఉన్నాయి, ఇక్కడ 7 lakh అబోవ్ ఉన్నాయి. ఇప్పుడు మీరే చెప్పండి, ఆప్షన్ సెల్లర్స్ అనేవాళ్ళు ఎటువైపు స్ట్రాంగ్ గా ఉన్నారు, కాల్ సైడ్ ఉన్నారు. అంటే బ్యాంక్ నిఫ్టీ కూడా నెగిటివ్ గా ఉంది. బ్యాంక్ నిఫ్టీలో మనకు ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్ ఏది కనిపిస్తుందండి, 38,000 లెవెల్. ఎందుకు అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ ఇక్కడ 81,000 అబోవ్ కాంట్రాక్ట్స్ ఓపెన్ అయ్యే చేంజ్ ఇన్ ఓఏ డేటా కూడా స్ట్రాంగ్ గా ఉంది. సో రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ స్ట్రైక్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే 38,000 లెవెల్ దగ్గర ఓపెన్ ఇంట్రెస్ట్ స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ లెవెల్ రెసిస్టెన్సీగా యాక్ట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ సపోర్ట్ ఎక్కడుంది మరి? పుట్ సైడ్ చూడండి 37,500. ఇక్కడ మనకి రిమైనింగ్ స్ట్రైక్ ప్రైస్ తో కంపేర్ చేసుకుంటే ఇక్కడ స్ట్రాంగ్ గా ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్డ్ అయ్యింది. సో ఈ లెవెల్ సపోర్ట్ గా యాక్ట్ చేస్తుంది, ఈ లెవెల్ రెసిస్టెన్సీగా యాక్ట్ చేయడం జరుగుతుంది. ఓవరాల్ గా చూసుకుంటే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా మాత్రం నెగిటివ్ గా ఉంది. ఇది ఆప్షన్ చైన్ డేటాను అనాలిసిస్ చేసే విధానం. బట్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కావాలంటే వీడియో ఎండ్ కార్డ్ లో ఉంటుంది, మీరు చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం గ్లోబల్ మార్కెట్స్ కోసం మాట్లాడుకోవాలి. గ్లోబల్ మార్కెట్స్ ని మనము ఎలా అర్థం చేసుకోవాలి? మన మార్కెట్స్ ఓపెనింగ్ ముందు ఏషియన్ మార్కెట్స్ అంటే ఎస్జిఎక్స్ నిఫ్టీ ఓపెన్ అవుతుంది. సో ఎస్జిఎక్స్ నిఫ్టీ మన మార్కెట్ ఓపెనింగ్ ముందు నెగిటివ్ గా ఉందనుకుందాం. ఒక 100 పాయింట్స్ నెగిటివ్ గా ఉంటే మన మార్కెట్ కూడా నెగిటివ్ లో గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతుంది. అదే ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్ గా ఉంది అనుకోండి, మన మార్కెట్ కూడా ఎన్ని పాయింట్స్ పాజిటివ్ గా ఉంటే అన్ని పాయింట్స్ అనేది గ్యాప్ అప్ లో ఓపెన్ అవుతుంది. అంటే మన నిఫ్టీ ఫ్యూచర్ అనేది ఎస్జిఎక్స్ నిఫ్టీ సింగపూర్ లో ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో అది మాక్సిమం ప్రతిరోజు మార్నింగ్ అనేది 6:30 ఈ రేంజ్ లో ఓపెన్ అయి ట్రేడ్ అవుతూ ఉంటుంది కనుక మన మార్కెట్ ఓపెనింగ్ అనేది ఎస్జిఎక్స్ నిఫ్టీ పైన డిపెండ్ అయి ఉంటుంది. సో మన మార్కెట్ ఓపెనింగ్ ముందు అందరూ కూడా ఎస్జిఎక్స్ నిఫ్టీ ట్రాక్ చేస్తూ ఉంటారు. ఎస్జిఎక్స్ నిఫ్టీ పాజిటివ్ గా ఉందా, నెగిటివ్ గా ఉందా అని చెప్పి. ఎవరైతే పొజిషన్స్ ని హోల్డ్ చేస్తూ ఉంటారో వాళ్ళైతే ఇంకా భయపడుతూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ గా కాల్ ఆప్షన్ హోల్డ్ చేస్తున్నారనుకోండి, మేబీ ఎస్జిఎక్స్ నిఫ్టీ నెగిటివ్ గా ఉంటే వాళ్ళు లాస్ లో ఉంటారు కనుక వాళ్ళకి ముందే అర్థమైపోతుందండి ఓపెనింగ్ అనేది గ్యాప్ డౌన్ లో ఓపెన్ అవుతుంది, సో మాక్సిమం నేను లాస్ లో ఉంటాను. ఇలా లైక్ వైజ్ అనేది వాళ్ళు డిసైడ్ అవుతూ ఉంటారు. దాన్ని పక్కన పెడదాం. సో గ్లోబల్ మార్కెట్స్ ని ఎలా అర్థం చేసుకోవాలి అంటే, మన మార్కెట్స్ ఓపెనింగ్ ముందు ఏం జరిగిందో పక్కన పెట్టండి. ఎస్జిఎక్స్ నిఫ్టీని మాత్రం మనం ట్రాక్ చేయాలి. ఇది మీకు ఆల్రెడీ చెప్పాను. రిమైనింగ్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యా, యూరోపియన్ మార్కెట్స్ నెగిటివ్ లో క్లోజ్ అయ్యా, ఇవన్నీ పక్కన పెడితే
మన మార్కెట్స్ ఎప్పుడైతే ఓపెనింగ్ ఇస్తాయో అప్పుడు యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ నైట్ టైం క్లోజ్ అయిపోయి ఉంటాయి. కానీ యుఎస్ మార్కెట్స్కి సంబంధించిన డౌ జోన్స్ ఫ్యూచర్స్, నాస్డాక్ ఫ్యూచర్స్ కూడా ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో మనము ట్రాక్ చేయవలసింది ఈ ఫ్యూచర్స్ని. మన మార్కెట్ ఓపెనింగ్ తర్వాత ఈ ఫ్యూచర్స్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయా, నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయా, అదేవిధంగా యూరోపియన్ మార్కెట్స్కి సంబంధించిన ఫ్యూచర్స్ అనేవి పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయా, నెగిటివ్గా ట్రేడ్ అవుతున్నాయా. యూరోపియన్ మార్కెట్స్ అనేవి ఆఫ్టర్నూన్ 1 తర్వాత ఓపెన్ అవుతాయి కదండి. ఆ టైంకి ముందు కూడా ఫ్యూచర్స్ ట్రేడ్ అవుతూ ఉంటే కనుక ఫ్యూచర్స్ని ట్రాక్ చేయాలి. ఏషియన్ మార్కెట్స్ని కూడా మనం ట్రాక్ చేయవలసి ఉంటుంది. అంటే మన మార్కెట్స్ డైరెక్షన్ అనేది గ్లోబల్ మార్కెట్స్ పైన కూడా డిపెండింగ్ ఉంటుంది. యుఎస్ మార్కెట్స్ యొక్క ఫ్యూచర్స్ నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్గా మన మార్కెట్స్ కూడా నెగిటివ్లో ట్రేడ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుంది. అన్ని సందర్భాల్లో ఇలానే జరుగుతుందా అంటే అది ఎవరమో చెప్పలేము, మీకు ఆల్రెడీ అదే చెప్తున్నాను. కానీ ఒక పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఎంట్రీ తీసుకునే ముందు గ్లోబల్ మార్కెట్స్ని కూడా ట్రాక్ చేయవలసి ఉంటుంది. మీకు ఒక క్లారిటీ అయితే వచ్చింది కదండి. ఇక ఫైనల్గా వెయిటేజ్ స్టాక్స్, నిఫ్టీ అప్ సైడ్ ర్యాలీ చేయాలా, బ్యాంక్ నిఫ్టీ అప్ సైడ్ ర్యాలీ చేయాలని చెప్పి డిసైడ్ చేసేది వెయిటేజ్ స్టాక్స్. ఈ వెయిటేజ్ స్టాక్స్లో తెచ్చిన ప్రెజర్ వల్లే నిఫ్టీ ఫాలో అవడం, బ్యాంక్ నిఫ్టీ ఫాలో అవడం ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. సో ఫస్ట్ వెయిటేజ్ స్టాక్స్ అనేవి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీకి కంబైన్డ్గా కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో అన్నిటి కోసం కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ రిలయన్స్, నిఫ్టీ 50లో మోస్ట్ ఇంపార్టెంట్ కంపెనీ అండి రిలయన్స్. వెయిటేజ్లోనే ఈ కంపెనీకి ఫస్ట్ ప్లేస్ అయితే ఉంది. సో రిలయన్స్ మనం ఎలా అర్థం చేసుకోవాలి? సేమ్ అండి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని ఎలా అయితే మనం అర్థం చేసుకుంటామో స్టాక్స్, వెయిటేజ్ స్టాక్స్ని కూడా అలానే అనాలిసిస్ చేస్తాం. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారు, రిలయన్స్ అనే స్టాక్ని చూడండి. ఫస్ట్ ట్రెండ్ చూడండి, అంటే పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా. ఓకే, ఒక అప్ ట్రెండ్ కనిపించింది, బట్ ఒక 2 డేస్ నుంచి ఫాలో అవుతుంది. నెక్స్ట్ మీరు వీక్లీ చార్ట్కి వెళ్ళండి. వీక్లీ చార్ట్లో బుల్లిష్ క్యాండిల్ కనిపిస్తుంది, బట్ మనకి నెగిటివ్గా అయితే ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్ మంత్లీ చార్ట్లో కూడా బుల్లిష్ క్యాండిల్ అయితే ఉంది. ఓకే, సో ఇది రిలయన్స్ యొక్క ట్రెండ్ అని చెప్పి మనం అర్థం చేసుకుంటాం. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, 50 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టండి. పెట్టిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఎక్కడ రెసిస్టెన్సీ కనిపిస్తుంది, ఆల్రెడీ మీకు రెసిస్టెన్సీ సపోర్ట్ కోసం నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటే ఫాస్ట్గా ట్రా చేస్తాను, లేదనుకోండి వీడియో లెంత్ అలా లాంగ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ సపోర్ట్. ఇప్పుడు దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, ట్రెండ్ చెక్ చేసాము. నెక్స్ట్ ఏం చేస్తామండి, సేమ్ అండి 1 అవర్ టైం ఫ్రేమ్కి వెళ్ళండి. ట్రెండ్ లైన్స్ ఏమైనా బ్రేక్అవుట్ అవుతున్నాయా, ప్యాటర్న్స్ ఏమైనా కనిపిస్తున్నాయా, నిఫ్టీ బ్యాంక్ ఎలా అయితే అనాలిసిస్ చేస్తామో సేమ్ రిలయన్స్ని కూడా అలానే అనాలిసిస్ చేసి సపోర్ట్ని, రెసిస్టెన్స్ని డ్రా చేసుకోండి. డ్రా చేసుకున్న తర్వాత రిలయన్స్ని ఎలా ఫాలో అవ్వాలి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అంటే మన మార్కెట్ ఓపెనింగ్ అయిపోయింది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఓపెన్ అయిందా, నెగిటివ్గా ఓపెన్ అయిందా పక్కన పెట్టండి. రిలయన్స్ ఫస్ట్ క్యాండిల్ అనేది 5 మినిట్స్ క్యాండిల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్గా సపోర్ట్ దగ్గరికి వస్తుంది అనుకోండి. వస్తున్నప్పుడు నిఫ్టీ కూడా కొంచెం ఫాలో అవుతుంది అనుకోండి. ఇప్పుడు చాలామంది నిఫ్టీ నెగిటివ్గా ఉంటుంది అని చెప్పి డిసైడ్ అవుతూ ఉంటారు, కానీ డిసైడ్ అవ్వద్దు. ఎందుకంటే రిలయన్స్ అనే స్టాక్ ఒక సపోర్ట్ లెవెల్ దగ్గరికి వచ్చింది. ఇక్కడ 2 విషయాలు అయితే జరగవచ్చు. ఒకటి, ఇక్కడ నుంచి బౌన్స్ తీసుకుని అప్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఈ సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ అవ్వచ్చు. సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, డెఫినెట్లీ రిలయన్స్ నెగిటివ్గా ఉంటుంది, ఈ ఇంపాక్ట్ అనేది నిఫ్టీపై చూపిస్తుంది. అదే రిలయన్స్ అనేది సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ ఇచ్చింది అనుకోండి, రిలయన్స్ పాజిటివ్గా ఉంటుంది, ఆ ఇంపాక్ట్ అనేది నిఫ్టీపై చూపిస్తుంది కనుక నిఫ్టీ కూడా పాజిటివ్గా ఉండడానికి ఒక పాజిబిలిటీ ఉంటుంది. సో మీకు అర్థమైంది కదా, రిలయన్స్ను కూడా మనం నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లాగానే అనాలిసిస్ చేయాలి. చేసుకున్న తర్వాత సపోర్ట్ని, రెసిస్టెన్స్ని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాత నిఫ్టీని మనం ఎలా ట్రాక్ చేస్తామో రిలయన్స్ని కూడా ట్రాక్ చేయండి. రిలయన్స్ సపోర్ట్ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా, రెసిస్టెన్సీ బ్రేక్అవుట్ అవుతుందా, మీరు ట్రాక్ చేయడం అంటే ఇంకేం లేదండి. ఎక్కడ మార్కెట్ ఉంది, సపోర్ట్ ఎక్కడుంది, రెసిస్టెన్సీ ఎక్కడుంది, ఇంతే. దీన్ని మీరు అర్థం చేసుకుంటే ఈజీగా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ట్రేడింగ్ అయితే చేయగలుగుతారు. నెక్స్ట్ మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్ కోసం మాట్లాడదాం. సేమ్ ప్రాసెస్ అండి, డే టైం ఫ్రేమ్, వీక్లీ, మంత్లీ. ట్రెండ్ కన్ఫర్మేషన్ అయిపోయింది. 1 అవర్ టైం ఫ్రేమ్లోకి వెళ్తారు, ట్రెండ్ లైన్స్ ఏమైనా బ్రేక్అవుట్ అవుతున్నాయో చూస్తారు. 30 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ ఏదైనా సరే టైం ఫ్రేమ్లో ట్రెండ్ లైన్స్ ఏమైనా బ్రేక్అవుట్ అవుతున్నాయో చూస్తారు. టెక్నికల్గా ఏమైనా ప్యాటర్న్స్ కనిపిస్తున్నాయా లేదనేది మీరు చూసుకుంటారు. చూసుకున్న తర్వాత సపోర్ట్ని డ్రా చేస్తారు. నెక్స్ట్ ఏం చేస్తారు, రెసిస్టెన్స్ని డ్రా చేస్తారు. వీటిని డ్రా చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలండి,
ఈ లెవెల్ దగ్గరికి వచ్చేటప్పుడు ఈ లెవెల్ బ్రేక్అవుట్ అవుతుందా, లేదంటే ఇక్కడ నుంచి హెచ్డిఎఫ్సి బ్యాంక్ బౌన్స్ ఇస్తుందా? బ్యాంక్ నిఫ్టీలో వెయిటెడ్ స్టాక్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. సో ఈ స్టాక్ చాలా ఇంపార్టెంట్. ఈ స్టాక్ పాజిటివ్గా వెళ్తే ఈ ఇంపాక్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తుంది. ఈ స్టాక్ ఈ సపోర్ట్లను బ్రేక్అవుట్ చేసి నెగిటివ్గా వెళ్తే ఆ ఇంపాక్ట్ అనేది బ్యాంక్ నిఫ్టీలో చూపిస్తుంది. సో హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ట్రేడ్ అవుతుంది అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ముందు రోజే ఇవన్నీ కూడా లెవెల్స్ని డ్రా చేసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్గా బ్యాంక్ నిఫ్టీ నెగిటివ్గా ఉంది, హెచ్డిఎఫ్సి బ్యాంక్ అనేది సపోర్ట్ దగ్గరకు వచ్చి ఒక బౌన్స్ ఇచ్చింది, వెంటనే బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకు అంటే ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ నిఫ్టీలో వెయిటేజ్ స్టాక్స్ లో నెంబర్ 1 ప్లేస్లో అయితే ఉంది. నెక్స్ట్ స్టాక్ ఏముంది? ఇన్ఫోసిస్ అనేది దేనిపై ఇంపాక్ట్ చూపిస్తుంది? నిఫ్టీ పైన ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఎందుకు అంటే వెయిటేజ్ స్టాక్స్ లో ఇన్ఫోసిస్ కూడా టాప్ 5లో ఉంది. సో సేమ్ అండి, ఇన్ఫోసిస్ ని కూడా డే టైం ఫ్రేమ్, వీక్లీ, మంత్లీ ఇలా అనాలిసిస్ అయితే చేస్తారు. ప్రతి ఒక్కటి మీకు చెప్పాల్సిన అవసరం మీకు లేదు కదా, మీకు ఆల్రెడీ క్లారిటీ అయితే వచ్చి ఉంటుంది. నెక్స్ట్ స్టాక్ ఏముంది? ఐసిఐసి బ్యాంక్. సేమ్ ఫార్ములా అండి, ట్రెండ్ చెకింగ్, ట్రెండ్ లైన్స్ డ్రా చేస్తారు, ప్యాటర్న్స్ని అప్లై చేస్తారు, సపోర్ట్ రెసిస్టెన్సీని డ్రా చేసుకొని అక్కడ అంటే సపోర్ట్ దగ్గర ఈ స్టాక్ ఎలా బిహేవ్ చేస్తుంది, రెసిస్టెన్సీ దగ్గర ఎలా బిహేవ్ చేస్తుంది, దీన్ని మనం అర్థం చేసుకుంటే చాలు. చూడండి, డ్రా చేస్తాను. ఇప్పుడు ఏమైంది? ఇక్కడ క్యాండిల్ ఉంది, ఫర్ ఎగ్జాంపుల్గా రెసిస్టెన్సీ దగ్గరలో క్యాండిల్ ఉంది. ఇప్పుడు మీరు ఏం అర్థం చేసుకోవాలి? ఈ లెవెల్ బ్రేక్అవుట్ అయితే ఓకే, బ్యాంక్ నిఫ్టీ కూడా అప్ సైడ్ మూవ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ కూడా సపోర్ట్ తీసుకుంది, ఐసిఐసి బ్యాంక్ ఏం చేసింది? ఒక రెసిస్టెన్స్ని బ్రేక్అవుట్ చేసింది. సో మ్యాక్సిమం బ్యాంక్ నిఫ్టీ పాజిటివ్గా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇలా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ స్టాక్ ఏముంది? హెచ్డిఎఫ్సి. ఈ స్టాక్ అనేది నిఫ్టీపై ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ టీసీఎస్. ఈ స్టాక్ కూడా నిఫ్టీ పైన ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో మోస్ట్ ఇంపార్టెంట్. యాక్సిస్ బ్యాంక్, నెక్స్ట్ ఇండస్ ఇండ్ బ్యాంక్, ఫైనల్గా కోటక్ మహేంద్ర బ్యాంక్. వీటిని మీరు ట్రాక్ చేయవలసి ఉంటుంది. ఇప్పుడు నేను మీకు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో అనాలిసిస్ ఎలా చేయాలని చెప్పానో ఇదే ప్రాసెస్ అనేది మీరు ఈ స్టాక్స్ అన్నిటికి కూడా కంటిన్యూ చేయండి. ఇప్పుడు మాట్లాడదామండి ఎంట్రీ కోసం. ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తాం? మరి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన అనాలిసిస్ మొత్తం కూడా మేము కంప్లీట్ చేస్తాము, అంతా బాగానే ఉంది. ఇప్పుడు మార్కెట్ 9:15కి ఓపెన్ అయింది. సో ఫస్ట్ మీరు ఆలోచించాల్సింది వెయిటెడ్ స్టాక్స్, ఆప్షన్ చైన్ డేటా, గ్లోబల్ మార్కెట్స్ అంతా పక్కన పెట్టేయండి. పక్కన పెట్టిన తర్వాత ఫస్ట్ మీరు ట్రాక్ చేయవలసింది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఏం జరుగుతుందో చూడండి. నిఫ్టీ ఓపెనింగ్ అనేది రెసిస్టెన్సీ దగ్గరలో ఓపెనింగ్ ఇచ్చింది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఫస్ట్ 30 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. ఈ 30 మినిట్స్ మీరు వెయిట్ చేయడం వలన మార్కెట్ డైరెక్షన్ పై మీకు ఒక క్లారిటీ వస్తుంది. లేదు మార్కెట్ పాజిటివ్గా ఉంటుందంటారా? మార్కెట్ ఓపెన్ అయిన వెంటనే దూకండి, మీ క్యాపిటల్ మొత్తం కూడా పెట్టుకోండి, అది మీ ఓన్ రిస్క్ అండి. లేదు నేను సేఫ్గా ఉండాలి, నాకు మార్కెట్ డైరెక్షన్ పై క్లారిటీ రావాలి, వెయిట్ చేయండి. 30 మినిట్స్ వెయిట్ చేయండి. 30 మినిట్స్లో మనకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పుడు మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ ఇచ్చిందండి. ఇచ్చిన తర్వాత 30 మినిట్స్ తర్వాత ఏమైందంటే ఈ లెవెల్ని బ్రేక్ వచ్చేసి ఇక్కడ ప్రైస్ యాక్షన్ ఫామ్ చేస్తుంది. అవును, మరి ప్రైస్ యాక్షన్ కోసం మనం మాట్లాడలేదు కదండి. ప్రైస్ యాక్షన్ కోసం సింపుల్గా చెప్తే మీకు అర్థం కాదు. దానికి సంబంధించిన వీడియో ఎండ్ కార్డ్లో పెడతాను డెఫినెట్గా. సపోర్ట్, రెసిస్టెన్సీ, ఆప్షన్ చైన్ డేటా, ప్రైస్ యాక్షన్, ఈ 3 వీడియోస్ కూడా మీకు ఎండ్ కార్డ్లో, ఈ వీడియో ఎండ్ కార్డ్లో ఉంటే ఇంట్రెస్ట్ ఎవరైతే ఉందో వాళ్ళు చూడొచ్చు, అదర్వైజ్ మీరు లైట్ తీసుకోండి. ఓకే, సో ఇప్పుడు ఏమైందండి? మార్కెట్ ఓపెనింగ్ ఇక్కడ ఇచ్చింది, ఈ లెవెల్ని బ్రేక్ వచ్చేసింది, ఇక్కడ ప్రైస్ యాక్షన్ కనిపించింది. ఇది ఫస్ట్ మీరు చేయవలసింది. ఇప్పుడు మీరు ఏం చేయాలి అంటే నెంబర్ 1 ఆప్షన్ చైన్ డేటా చూడండి. ఆప్షన్ చైన్ డేటా పాజిటివ్గా ఉందా, నెగిటివ్గా ఉందా? ఓకే, పాజిటివ్గా ఉంది అనుకోండి. ఎక్కడ సపోర్ట్ ఉంది, ఎక్కడ రెసిస్టెన్సీ ఉంది? ఆల్రెడీ టెక్నికల్గా మనం సపోర్ట్ని, రెసిస్టెన్సీని డ్రా చేసుకున్నాం. కానీ ఆప్షన్ చైన్ డేటాలో కూడా ఎక్కడ కాంట్రాక్ట్ స్ట్రాంగ్గా ఉన్నాయనేది కన్ఫర్మేషన్ తీసుకోండి. ఓకే, ఆప్షన్ చైన్ డేటా కూడా పాజిటివ్గా ఉంది, మనకి టెక్నికల్గా ఎంట్రీ పాజిటివ్గా కనిపించింది, ఆప్షన్ చైన్ డేటా కూడా పాజిటివ్గా ఉంది. నెక్స్ట్ గ్లోబల్ మార్కెట్స్ చూడండి. గ్లోబల్ మార్కెట్స్లో యుఎస్ ఫ్యూచర్స్, డౌజన్ ఫ్యూచర్స్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుందా, నాస్డాక్ పాజిటివ్గా ట్రేడ్ అవుతుందా, ఈ కన్ఫర్మేషన్ చేసుకోండి. యూరోపియన్ మార్కెట్స్ యొక్క ఫ్యూచర్స్ పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా? ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయా, నెగిటివ్గా ఉన్నాయా?
గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా మీకు సపోర్ట్ చేసే పాజిటివ్ గానే ఉన్నాయి. ఓకే, 3 కన్ఫర్మేషన్స్ అయితే అయిపోయాయి. నెక్స్ట్ మీరు చేయవలసింది ఏంటండి, వెయిటేజ్ స్టాక్స్. ఇదంతా కూడా పెద్ద ప్రాసెస్ ఏం కాదండి. మీకు ఆల్రెడీ ప్రతిరోజు కూడా మీరు ప్రాక్టీస్ చేస్తున్నారు అనుకోండి, ఇదంతా కూడా 5 to 6 minutes, అంతకంటే ఎక్కువ ఏమి ఉండదు. జస్ట్ ఏముందండి, ఫాస్ట్గా వెళ్తారు, ఆప్షన్ చేయండి, డేటా చెక్ చేస్తారు. ఓకే, గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయి మీకు క్లియర్గా కనిపిస్తుంది. గ్రీన్లో ఉంటే పాజిటివ్గా ఉన్నాయి, అదే రెడ్లో ఉంటే నెగిటివ్లో ఉన్నాయి. అయిపోయింది కదండి, దీనికోసం పెద్ద టైం అయితే పట్టదు. నెక్స్ట్ మీరు ఏం చేస్తారు, ఆల్రెడీ ఇక్కడ మీరు యాడ్ చేసుకుంటారు. రిలయన్స్ ఎలా ఉంది, ఓకే, రిలయన్స్ సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎలా ఉంది, సపోర్ట్ దగ్గర నుంచి బౌన్స్ అవుతుంది. ఓకే, ఇన్ఫోసిస్ ఎలా ఉంది, ఇలా మీరు ఎనాలిసిస్ అయితే చేస్తారు. వెయిటేజ్ స్టాక్స్ను కూడా కన్ఫర్మేషన్ కోసం చూస్తారు. ఓవరాల్గా మీకు ఒక పాజిటివ్ ఒపీనియన్ వచ్చింది అన్నప్పుడు హ్యాపీగా ఎంట్రీ తీసుకోవచ్చు. మీరు భయపడాల్సిన అవసరం కూడా ఉండదు. మీరు ఎంట్రీ తీసుకున్న తర్వాత ఒక రెడ్ క్యాండిల్ వచ్చినా సరే మీరు భయపడరు. ఎందుకు అంటే ఇన్ని కన్ఫర్మేషన్స్ తీసుకున్న తర్వాత మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఫైనల్గా ఒక 2 ఇండికేటర్స్ని కూడా యాడ్ చేసుకోండి, జస్ట్ ఫర్ సపోర్ట్ అండి. కానీ ఇండికేటర్స్ని మాత్రమే ఫాలో అయితే మీరు దెబ్బ అయిపోతారు. ముందే చెప్తున్నాను, ఇప్పుడు మీకు ఏదైతే నేను టెక్నికల్గా ఎలా అయితే మీరు ఫాలో అవ్వాలో ఈ అన్ని ప్యాటర్న్స్ని ఫాలో అవుతూ జస్ట్ కన్ఫర్మేషన్ కోసం టెక్నికల్ ఇండికేటర్స్ అని ఒక 2 యూజ్ చేసినా సరే తప్పు అయితే లేదు. ఇండికేటర్స్ మనం ఎలా యూజ్ చేయాలో మనకు తెలిస్తే మీరు ఇండికేటర్స్ వల్ల నష్టమేం పోరండి. చాలా మంది ఏం చేస్తారంటే ఇండికేటర్స్ని బ్లైండ్గా అప్లై చేస్తారు. ఓకే, ఈ ఇండికేటర్ నాకు సిగ్నల్ ఇచ్చింది, నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇది కరెక్ట్ కాదు. ఇప్పుడు మనము ఏదైతే ప్రాసెస్ చేసామో ఈ ప్రాసెస్తో పాటు ఇండికేటర్స్ మీరు అప్లై చేయండి. మీరు అప్లై చేసిన ప్రతి ఇండికేటర్ కూడా మీకు పనిచేస్తుంది. మీరు అప్పుడు వెంటనే మీకే ఒక క్లారిటీ వచ్చేస్తుంది. ఇండికేటర్స్ పైన మీకున్న ఒపీనియన్ కూడా చాలా క్లారిటీగా మీకు క్లియర్ అయిపోతుందండి. సో ఇప్పటి వరకు మనము ఏదైతే ప్రాసెస్ కోసం మాట్లాడామో ఇది మీరు డైలీ చేయవలసిన ప్రాసెస్. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ యొక్క ట్రేడింగ్ సెటప్ అండి. ఫస్ట్ ఏం చేసాం, ట్రెండ్ కోసం మాట్లాడాం. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీని టెక్నికల్గా అనాలిసిస్ చేసాం. సపోర్ట్ రెసిస్టెన్సీ కోసం మాట్లాడాను. ఆప్షన్ చైన్ డేటా కోసం మాట్లాడాను. టెక్నికల్ ప్యాటర్న్స్ ఏమైనా ఫామ్ అయ్యా లేదని చెప్పి కన్ఫర్మేషన్ చేసుకున్నాం. ట్రెండ్ లైన్స్ని డ్రా చేసాం. గ్లోబల్ మార్కెట్స్ అనాలిసిస్ చేసాం. వెయిటేజ్ స్టాక్స్ సంబంధించిన అనాలిసిస్ కూడా చేయడం జరిగింది. సో ఫైనల్గా మీకు ఎంట్రీ దొరికింది అనే టైంకి, అంటే మార్కెట్ 9:15 ఓపెన్ అయింది, మీకు ఎంట్రీ 10 దొరికింది. ఎంట్రీ 10కి ఎప్పుడైతే మీకు కనిపించిందో, ఎంట్రీ కనిపించిన వెంటనే ఒక 5 లాట్లు బై చేసడం, ఒక 10 లాట్లు బై చేసడం, ఇలా చేయకుండా ఆప్షన్ చైన్ డేటా కన్ఫర్మేషన్ తీసుకోండి. గ్లోబల్ మార్కెట్స్ ఏం చెప్తున్నాయో చూడండి. వెయిటేజ్ స్టాక్స్ యొక్క డైరెక్షన్ ఎట్లా ఉందో చూడండి. సపోర్ట్ దగ్గర ఉన్నాయా, రెసిస్టెన్స్ దగ్గర ఉన్నాయో చూడండి. దీంతో పాటుగా ఒక 2 ఇండికేటర్స్ని యూజ్ చేసుకున్నా సరే ప్రాబ్లం అయితే ఉండదు. ఇది ఫ్రెండ్స్, ఇలా మీరు ప్రతిరోజు కూడా నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో హ్యాపీగా ట్రేడింగ్ అయితే చేసుకోవచ్చు. ఇది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి సంబంధించి ట్రేడింగ్ సెటప్ అండి. ఇక డైలీ మనం ఎలానో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ వీడియో పోస్ట్ చేస్తూ ఉంటాం కనుక మీరు చూస్తారు, మన ఛానల్లో వీడియో ఎలా ఉందో చూస్తారు, మీకు ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది, మీరు అనాలిసిస్ చేసుకుంటారు, మీకు ఏది కరెక్ట్ అనిపిస్తే దాన్నే ఫాలో అవుతారు. సో ఫైనల్గా మీకు ఒక కన్క్లూజన్ అయితే వచ్చింది కదండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మేము ప్రొవైడ్ చేసిన కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే డెఫినెట్గా వీడియోని లైక్ చేయండి. లేదు, ఈ కంటెంట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపించలేదు, నచ్చలేదు అనుకోండి, ఎందుకు అసలు ప్రాబ్లం ఏంటనేది కింద కామెంట్ బాక్స్లో తప్పకుండా మెన్షన్ చేయండి. వీడియో చూసి వెళ్ళిపోవడం కంటే మీ ఒపీనియన్ని షేర్ చేయండి. నచ్చితే లైక్ చేస్తారు, అదర్వైజ్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.